హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మరి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసండి. ఇదైతే నిలువు పొడి అనమాట. చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మనం పిల్లలకు కూడా హాస్టల్కి కూడా ఇచ్చి పంపించచ్చు. ఎందుకంటే అక్కడ హాస్టల్లో పిల్లలు పప్పు రసమే కదండి ఎక్కువ వండుతూ ఉంటారు కదా. నేనైతే ఈ మధ్య పిల్లల్ని వదలడానికి తీసుకెళ్ళడానికి వెళ్తూ ఉన్నాను కదా, అందుకోసం ఇంకా అక్కడ చూస్తే ఎక్కువగా అదే అండి, రసం పప్పే చేస్తూ ఉంటారు. ఇంకా అలా తిని మనకే ఇంట్లో ఉన్నప్పుడు అలా తింటే నోరు చెడిపోయి ఏదన్నా కారంగా తినాలనిపిస్తుంది కదా. అలా పిల్లల కోసం అయితే ఇలా అయితే ఇప్పుడైతే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే నిలువ ఉంటుంది, నెల రోజుల దాకా నిలువ ఉంటుంది. బయట పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్లో అయితే 3 నెలల దాకా ఉంటుంది. ఇది ఎలా చేస్తాననేది వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పచ్చి కొబ్బరి అనమాట. పచ్చి కొబ్బరితో నిలువ ఎలా ఉంటుంది అనుకుంటారేమో, లేదండి. నేను చాలాసార్లు చేస్తాను, ఇంట్లో కూడా ఇదే ఎక్కువగా వాడతాను. చాలా బాగుంటుంది. దోశలోకి కానీ, ఇడ్లీ పొడిలాగా, తర్వాత రైస్లోకి కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇలా పచ్చి కొబ్బరి అయితే మనకి మిగిలిపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం ఎక్కువగా టెంకాయలు కొట్టినప్పుడు అలాగా. అందుకోసం నేనైతే ఇలా అంటే నేతగుండే కొబ్బరి అయితే తీసుకోకూడదండి. నేతగుండే కొబ్బరి తీసుకుంటే అది నిలువ ఉండదు, బూజు వస్తుంది. అలా కాకుండా ఇలా బాగా మంచిగా బలసిన కొబ్బరి తీసుకోవాలన్నమాట. ఆ కొబ్బరితో అయితేనే ఈ పొడి చాలా బాగా వస్తుంది. ఇంక ఇప్పుడైతే ఇలాగా ఇప్పుడు పిల్లలు అయితే ఇంటికి వచ్చారు కదా ఫ్రెండ్స్, అందుకోసం హోమ్ షిఫ్ట్ అని వదిలేరు కదా, ఇంటికి వచ్చారు. ఇంకా ఒక అమ్మాయి వచ్చింది, మాకు 2 అమ్మాయిలు నేను చెప్తాను కదా, ఇంకొక అమ్మాయి అయితే రాలేదనమాట. అందుకోసం ఇంట్లో ఇలా చేద్దాం అనేసి పిల్లల కోసం అయితే ఇలా చేస్తున్నాను. ఇలా కొబ్బరి తీసుకొని బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా నైస్గా తరుక్కోవాలండి. చూడండి, ఇలా నైస్గా తరిగిన తర్వాత ఇది వచ్చేసి 1 గంట కానీ 2 గంటలు కానీ ఫ్యాన్ గాలికైనా బయట ఎండకైనా అలా పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ ఎండకూడదండి, 1 గంట అంతే, ఎక్కువగా ఎండకూడదు. ఫ్యాన్ గాలికి పెట్టినా పర్లేదు. ఇలా ఫ్యాన్ గాలికి పెట్టుకుంటే 2 గంటల సేపు పెట్టుకోవాలి. లేదు అంటే మనం బయట కొద్దిగా అట్లా ఎండకు పెట్టేసినామంటే ఇలా అయిపోతుంది అనమాట. ఇది ఎందుకు అలా ఎండకు పెట్టాలి అని చెప్తున్నా అంటే, అందులో తేమ ఉంటుంది కదా, తేమ అంతా వెళ్ళిపోతే మనకి మంచిగా అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు కొద్దిగా అలా అయిపోయింది. నేనైతే 2 గంటల సేపు అయితే ఫ్యాన్ గాలికి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇలా తరిగేసి చూడండి ఎంత బాగుంది కదా. ఇట్లా నైస్ పీసులు తరుక్కుంటేనే మనకి పౌడర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మిక్సీ గిన్నె అయితే తీసేసుకున్నాను. మిక్సీ గిన్నెలోకి వేసి ఇది రోట్లో దంచిన కూడా చాలా బాగుంటుందండి, కానీ ఇంకా మిక్సీలో అయితే వేస్తున్నాను. ఇలా తీసేసుకొని ఇదొకటి బాగా మంచిగా పౌడర్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ కానీ ఏమి యూజ్ చేయకూడదు, నిలువ పొడి అన్నాం కదా, అందుకోసము. ఇలా చూడండి, ఇప్పుడైతే ఇలా చిన్నగా అట్లా తిప్పుకుంటూ చేసేస్తే ఇలా పౌడర్ అయితే అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదా. పచ్చి కొబ్బరి అయినా కూడా చాలా బాగా వచ్చింది. మనమే 2 గంటల సేపు అట్లా ఆరిపెట్టేసినామంటే బాగుంటుందండి. ఎక్కువగా ఎండకు పెట్టుకోకుండా దీనికైతే కొంచెం పచ్చి కొబ్బరి అయితేనే చాలా బాగుంటుంది. ఇంకా అలా పౌడర్ తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక గిన్నె తీసేసుకొని ఇక్కడైతే స్టవ్ వెలిగించేసుకున్నా అండి. ఇంక ఇప్పుడైతే కొద్దిగా వేడి అయిన తర్వాత ఒక 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ ఆయిల్ అయితే వేసేసాను అనమాట. ఇంకా ఆయిల్ ఏమి ఎక్కువ పడదు, ఎందుకంటే కొబ్బరిలోనే ఆయిల్ ఉంటుంది కదా, అందుకోసం. ఇంకా ఎండుమిర్చి అయితే మనం కారం తగ్గట్టు తీసుకోవాలండి. ఇంక ఎండుమిర్చి కూడా బాగా మంచిగా వేయించుకోవాలి, స్లో మంట మీదే చేసుకోవాలండి, లేదంటే మాడిపోతే ఇంకా స్మెల్ వేరు వస్తుంది అనమాట. ఇలా చాలా బాగుంటుందండి. ఇదైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లోకి బాగుంటుంది. తర్వాత పిల్లలకి ఇచ్చి పంపించడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది. ఇంక ఇప్పుడు ఇలా వచ్చేసి బాగా వేయించుకోవాలండి స్లో మంట మీద. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అందరూ. ఇలా వేయించుతూ చిన్న స్లో మంట మీద వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే కొంచెం అలా వేగిపోయాయి కదండి. ఇంకా మంట అయితే సన్నగా పెట్టుకోవాలి. పెట్టుకోయిన తర్వాత నువ్వులండి, తెల్ల నువ్వులు అయితే వేసేసుకోవాలన్నమాట. తెల్ల నువ్వులు కూడా చాలా మంచిది కదండి, బలం ఇస్తుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇలా నువ్వులు కూడా. ఇప్పుడు పూర్తిగా మంట తగ్గించేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి, లేదంటే ఇంకంత నల్లగా అయితే కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర కూడా అండి. ఇలా చూడండి, ఇలా జీలకర్ర కూడా వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మనకి బాగా ప్రాసెస్ అనేది, అది పొడి అనేది నిలువుగా బాగుంటుందండి. లేకపోతే ఇంకా అది బూజు వచ్చేది అలా అవుతూ ఉంటుంది కదా, అందుకోసం అలా కాకుండా ఇలా చేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి కొద్దిగా చింతపండు, చూడండి చింతపండు కాదు ఫ్రెండ్స్, సారీ, పుట్నాల పప్పు అనమాట. పుట్నాల పప్పు అయినా వేసుకోవచ్చు, లేదా పల్లీలైనా వేసుకోవచ్చు. నేనైతే పుట్నాల పప్పు వేసుకున్నాను అనమాట. మనకి సరిపడే అన్నీ మనం ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ వాడచ్చు, మనం కొబ్బరి సరిపడే అన్నీ ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. కొబ్బరి తగ్గట్టు తీసుకోవాలి, కొబ్బరి తగ్గట్టు తీసుకుంటేనే చాలా బాగుంటుందండి.
ఇంకా ఇప్పుడు ఇలా వచ్చేసి పుట్నాలు అయితే వేయించేసుకుంటున్నాం కదా. ఇంకా స్లో మంట మీద చేసుకోవాలి. కొద్దిగా వేడైతే సరిపోతుంది. మనకి పుట్నాలు ఇష్టం లేదనుకుంటే పల్లీలు వేసుకోవచ్చు, అంతే అనమాట. నాకైతే ఇదే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే గిన. అందుకోసం నేనైతే ఇలా వేసేసాను. ఇంక ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొంచెం చింతపండు అండి. మనకి ఎక్కువ పులుపు కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ యూజ్ చేయొచ్చు, వద్దులే అనుకుంటే స్లోగా కొంచెమే సాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవైతే కొంచెం చల్లారనించుకునేకి ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకుందాం అనమాట. ఇప్పుడైతే ఇలా ఒకసారి చూస్తే కినాక మరీ చేయాలంటారు ఫ్రెండ్స్. పిల్లలు కూడా అలానే తీసుకుంటారు అనమాట. ఇలా నేను ఒక ప్లేట్ తీసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా, ప్లేట్ తీసేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా అండి. ఇవి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి కదా, అందుకోసము. ఇంక ఇప్పుడు అదంతా రెడీ అయిపోయాక అదే ప్యాన్ తీసేసుకొని నీట్గా అంతా తుడిచేసుకున్నాను. అందులోకి ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి అనేది మిక్సీ పట్టి పౌడర్ పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ అంతా అయితే వేసేసుకుంటున్నాను అనమాట. స్టవ్ అయితే స్లోగా పెట్టుకున్నాను. ఇంకెక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది, అందుకోసం స్లోగా పెట్టుకొని ఇలా అయితే వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ తేమ లేకుండా బాగా మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట. మనకి ఎక్కువ మంట పెట్టకుండా ఇలా చూడండి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటేనే మనకి పౌడర్ అనేది చాలా బాగుంటుంది, లేకపోతే ఇంకా చెడిపోతుంది కదా పచ్చి కొబ్బరి. బాగా ఫ్రై అయ్యేలాగా అది స్లో మంట మీద పెట్టింటే ఇంకా మంట అనేది ఆరిపోయింది అనమాట. అందుకోసం అలా వెలిగించాను. ఇలా చూడండి ఇట్లా తిప్పుతూనే ఉండాలి. అలా పెట్టి వదిలేస్తే కింద అంతా మాడిపోతుంది, అలా వదిలేయకూడదు అనమాట. ఇలా తిప్పుతూనే ఉంటేనే మనకి బాగుంటుంది, అందుకోసం అనేది ఇలా తిప్పుతూనే ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, అంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా పొడి లాగా అవుతుంది. బాగా మంచి క్రిస్పీ లాగా కూడా అవుతుంది అనమాట పౌడర్ అంతా కూడా. ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇలా చూడండి ఇప్పుడు ఇంకంత గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, మాడిపోకుండా ఎక్కడాను. కనీసం ఒక 2-3 నిమిషాలు అవుతుందండి ఇలా చేయడానికి. దాంట్లో ఉండే తేమంతా వెళ్ళిపోవాలి కదా, ఆ తేమంతా వెళ్ళిపోతేనే మనకి మంచిగా ఫ్రై అయినట్టు అనమాట. మంచి స్మెల్ కూడా వస్తుంది. పచ్చి కొబ్బరి అయితే చాలా బాగుంటుంది కదండి. ఇంకా పచ్చి కొబ్బరితో స్వీట్ కూడా చాలా చేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇంకా కొబ్బరి వేసిన మిక్సీలోకి ఇవన్నీ చల్లారినాయన్నమాట. చల్లారిన తర్వాత ఇవన్నీ అయితే తీసేసుకుంటున్నాను నేను. ఇవన్నీ తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. ఇంకా అవిను కొంచెం ఎల్లిపాయలు తర్వాత ఉప్పు వేసేసుకొని మిక్సీ అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎల్లిపాయలు అయితే నేనైతే పొట్టు తీయలేదు, అలా పొట్టు తీస్తేనే చాలా బాగుంటుంది. ఇలా అయితే రాళ్ళు ఉప్పు అనమాట, కల్లుప్పు అంటాం కదా, అది మనకి టేస్ట్కి సరిపడి ఇలా చూడండి ఇది వేసేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. ఇదే గుండు కింద కానీ రుబ్బితే చాలా బాగుంటుందండి, కానీ మనకు అట్లా అనుకూలం లేదు కాబట్టి ఇంక ఇలా మిక్సీలో పట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా పట్టేసుకోవాలన్నమాట. ఇంకా కొబ్బరి అయితే వేయలేదు. ఇంక ఇప్పుడు వేసిన ప్రాసెస్ అంతా ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొబ్బరి కూడా చల్లారిన తర్వాతే వేయాలండి. ఇంకా వేడి మీద వేసేగినా మరి అది తేమ అవుతుంది. ఇప్పుడు అంతా చల్లారిపోయింది చూడండి. ఇప్పుడు పొడిలాగా అయిపోయింది చూడండి. పచ్చి కొబ్బరి అయినా కూడా పొడిలాగా అయిపోయింది, చాలా బాగుంటుందండి. ఇది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ తీసుకొని ఒక్కసారి అలా అంతా కలుపుకోవాలి. అంత బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకొని ఇంకా మిక్సీ అయితే ఇంకొకసారి అలా తిప్పాలి, ఎక్కువ తిప్పకూడదు ఇంకా. ఎందుకంటే మనం అదంతా మిక్సీ పట్టేసాం కాబట్టి ఎక్కువ తిప్పితే బాగుండదు, ముద్దలాగా అయిపోతుంది. పొడిలాగా ఉండాలంటే కొంచెం స్లోగా అలా తిప్పాలి, అంతేను. ఇంక ఇప్పుడు వచ్చేసి అలా అయితే తిప్పేస్తున్నా అనమాట. ఇలా రెడీ చేసేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయిపోయింది. ఇలా తిప్పేసి పక్కన పెట్టేసుకొని ఇంకా పోపు అయితే పెట్టుకుందాము. ఇట్లా అంతా ఒకసారి కలుపుకుందాము. ఏమన్నా కింద పైన అలా ఉంటే ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయింది కదండి, చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడైతే మనమైతే పోపు పెట్టుకోవడానికి అదే గిన్నె తీసేసుకున్నా అండి. నేను అంతా క్లీన్ చేసేసుకొని తీసుకొని ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, కొంచెమే చాలు ఆయిల్ కూడా. కొంచెం ఆయిల్ అయితే తీసేసుకున్నా, అందులోకి జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం పోపు పెట్టుకున్నామంటే వేడి రైస్లోకి లేదా దోశలోకి ఇడ్లీ పౌడర్ చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కూడా ఈ పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇది ఒక పొడి మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే వేడి చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను కొంచెం పచ్చికరివేపాకు అండి, మాకు చెట్టు ఉంది కదా, పచ్చికరివేపాకు అన్నిటికీ వాడుతుంటాను. ఎండుమిర్చి వేసేసి స్లో మంట మీద వేయించుకోవాలండి. ఇలా వేయించేసుకొని ఇంకా మనకి పౌడర్ వేసేసి అది అంత ఉరికి అలా కలుపుకోవాలి. ఇంక వేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నీ వేయించినవే కాబట్టి ఇంక వేయించాల్సిన అవసరం లేదండి. ఇంకా ఊరిని అంతా వేసి కలిపేసుకొని
మనము ఒక స్టీల్ గిన్నెలో కానీ లేదా గాజు బాక్స్లో కానీ వేసి పెట్టేసుకున్నామంటే బయట పెట్టుకుంటే నెల రోజులు ఉంటుందండి. లేదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల దాకా నిల్వ ఉంటుంది. పిల్లలకి హాస్టల్కి ఇచ్చి పంపించినామంటే ఇంక నెలకైతే అయిపోగొడతారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు, బాగుంటుంది అనమాట. ఇలా పిల్లలకి హాస్టల్కి ఇచ్చి పంపించచ్చు. మనకి టిఫిన్లోకి పొద్దున్నే మనం వర్క్ ఉన్నప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటాం కదా, ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే ఈజీగా టిఫిన్లో కూడా టెన్షన్ లేకుండా రెడీ అయిపోతుంది అనమాట. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏమన్నా చేయాలి అంటే ఈయన కూడా చెప్పండి ఫ్రెండ్స్, ఎలా చేయాలి ఏమి అనేది కూడా నేను కూడా మీకు చేసి చూపిస్తాను. అలాగే చాలామంది సపోర్ట్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఇంకా ముందుకు కావాలని కోరుకుంటున్నా. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.